श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నడయాడు దైవం. వీరు 1978 నుండి 84 వరకు కూడా దక్షిణాది రాష్ట్రాలలో ఆయన పాదచారిగా సంచరించారు. అది వారి చివరి పాదయాత్ర. అప్పటికి వారి వయస్సు శారీరకంగా 85 ఏళ్ళు. ఇచ్చటి భక్తులందరూ అనుగ్రహించవలనేటువంటి పరమోద్దేశంతో ఆ యొక్క ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ ప్రదేశాలను సంచరించారు. మహాగావ్ అని మహారాష్ట్రలో చాలా గొప్ప క్షేత్రం అది. అక్కడ పురాతనమైనటువంటి నాగనాథ మందిరము అనేటువంటిది ఒక మఠం అక్కడ ఉన్నది. ఆయన 82 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ యొక్క పీఠాధిపతి స్వాముల వారిని షోలాపూర్లో వచ్చి కలిసి దయచేసి మీరు మహాగాంకు రావాలని ప్రార్థించుకున్నారు. అంత వృద్ధుడు వచ్చి ప్రార్థించినందువలన స్వాముల వారు ఆయన అనుగ్రహించడానికని ఈ మహాగాం ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ చాలా రోజులు స్వాముల వారు ఉన్నారు. చాతుర్మాస్యం చేశారు, దీపావళి పండుగలు చేశారు, ఆ యొక్క వినాయక చవితి, శ్రీరామనవమి, నవరాత్రులు అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వాముల వారు చేశారు. అది కుగ్రామమైన అనేకమైన ప్రాంతాల నుండి స్వాముల వారి దర్శనానికి ఎందరో వచ్చేవారు. ముఖ్యమైనటువంటి రాజకీయవేత్తలు ఎందరో వచ్చారు. ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీనిరం సంజీవ్ రెడ్డి గారు తదితరులు ఎందరో ఆయన్ను మహాగాంలో దర్శించుకున్నారన్నమాట. ఆ సందర్భంలో మహాస్వామి వారు తనను సేవిస్తున్నటువంటి ఒక భక్తుడితో తన జ్ఞాపకాలను ఆయన విధంగా పంచుకున్నారు. ఆ యొక్క పరిచారకుడి పేరు ఏకాంబరనాథ్. ఆయన్ని పిలిచి, నీ కొన్ని విషయాలు తెలుసా అన్నారు. స్వామి ముందు వినయంగా నిలుచుకున్నాడు ఏకాంబర్. నేను, స్వాముల వారు అంటున్నారు, చాలా చిన్న వయసులో కాంచీపీఠానికి నన్ను అలంకరింపచేశారు. అప్పుడు నాది చాలా చిన్న వయసు. కలవైలో మహాపురుషుడు 66వ పీఠాధిపతి, ఆయన పేరు కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆయన 6వ వారు. ఆయన కరసంజాతులు శ్రీ మహాదేవేంద్ర సరస్వతి. అంటే ఈయన మహాస్వాముల వారికి పూర్వాశ్రమంలో సహోదరుడు అన్నమాట.
ఈ విధంగా నేను చిన్న వయసులో వచ్చాను. అక్కడ నాకు సన్యాసి దీక్ష ఇచ్చారు కలవైలో. అంటే కాంచీపురానికి దగ్గరలో ఉందండి కలవై. ఆ తర్వాత అప్పట్లో కాంచీపీఠం కుంభకోణంలో ఉండేది. కుంభకోణానికి అక్కడున్నటువంటి శ్రీకార్యము మరియు ఆ మఠం నిర్వాహకులందరూ కలిసి కుంభకోణం చేరుకున్నారు. కుంభకోణంలో ఆ మఠాన్నంతటిని స్వాముల వారికి చూపించారనమాట. స్వాముల వారు చాలా సంతోషించారు. ఆ తర్వాత ఏమైంది, కుంభకోణానికి వెళ్ళే దోవలో ఒక పల్లె వస్తుంది. ఆ పల్లెలో ఒక ఆయన పేరు రెడ్డియార్ అని. ఆయన ఏం చేశారు, స్వాముల వారు వస్తున్నారని తెలుసుకొని మరి మఠానికి కావాల్సినటువంటి నిర్వహణకు కావాల్సిన అనేక వస్తువులను స్వాముల వారు ఉన్న ప్రదేశానికి పంపించారు. స్వాముల వారు ఎక్కడున్నారు, కుంభకోణానికి దగ్గరలో పన్నుంటి అనేటువంటి ప్రదేశం. రెడ్డియార్ ఏమో అన్ని సామాన్లు పంపించారు, అయితే తాను మాత్రం రాలేదు. స్వాముల వారు అడిగారు, ఇవన్నీ ఎవరు పంపించారు అంటే ఇక్కడే ఉన్నటువంటి ఒక రెడ్డియార్ అండి, ఆయన జమీందారు, మన కాంచీపీఠానికి చాలా పరమ భక్తుడు అన్నారు. అది సరే, ఆయన ఎందుకు రాలేదు వెళ్ళి కనుక్కొని రండి, ఆయనకు ఆరోగ్యం బాగలేదేమో అని ఒక పరిచారకుడు వెళ్ళి చూసి వచ్చారు. ఆయనకు ఆరోగ్యం బాగుందండి. ఆయన అన్నారంట ఏమని, ఆ యొక్క పూర్వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాములు వారు 6 అంటే 66వ పీఠాధిపతుల దగ్గర నేను సేవ చేశాను. ఆయన మహా తపస్వి. అటువంటి వారిని దర్శించుకుని ఈ కన్నులతో నేను మరి ఒక్కరిని దర్శించుకోను అని చెప్పండి, నన్ను క్షమించమని అడగండి. అయితే నేను మఠానికి కావాల్సినటువంటి కైంకర్యాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాను, దానికి ఏం కొరత రాదు అని చెప్పారట. ఈ విషయాన్ని వచ్చిన పరిచారకుడు ప్రత్యక్షంగా ఎలా చెప్పగలడు? అలా మౌనంగా నిలుచుకున్నారు. స్వాముల వారు అన్నారు, పర్వాలేదు ఏమంటున్నారని. ఆయన అంత మహా తపస్విని చూసిన వారిని మిమ్మల్ని చూడడానికి ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నారన్నారు. వేరే అయితే మనం సహజంగానే కోప్పడతాం, ఏం అంత గొప్పవారైతే మాత్రం నన్ను చూడడానికి ఎందుకు రాలేదంటారు. స్వాముల వారు ఒకసారి మందహాసంతో, చాలా సంతోషం, ఆయనకు ఆ యొక్క గురువులపైన అంత భక్తి ఉందన్నమాట, సరే అన్నారు. అదైన తర్వాత కుంభకోణంలో మరి ఒక సన్నివేశం ఏర్పడింది. మేనేజర్ గారు ఈ యొక్క పీఠాధిపతులకు స్వాముల వారికి ఒక్కొక్కరి యొక్క పరిచారకుని పిలిచి పరిచయం చేస్తూ, వీరు వంట వాళ్ళు, వీరు ఈ పని చేస్తారు, వీళ్ళు గుర్రాలను చూసుకుంటారు, ఏనుగులు చూసుకుంటారు, ఒంటెలు చూసుకుంటారు అని అలా పరిచయం చేస్తూ ఒక వ్యక్తిని పిలిచారు. ఆయన పేరు ఆనేకుప్ప వైద్యనాథర్ అని. ఆయన స్వాముల వారి ముందు చేయి కట్టుకుని నిలుచుకొని అప్పుడు మేనేజర్ చెప్తున్నారు, ఈయన పేరు ఆనేకుప్ప వైద్యనాథర్. ఈయన మొదటి స్వాముల వారికి ఈయన మడి బట్టలు ఆరేసేవారు, మరి వంట పనులు అవి చేస్తుంటాడు, చాలా వినయవంతుడు, మంచివాడు అన్నాడు. చాలా సంతోషం అన్నారు స్వాముల వారు. ఈయననే మీకు కూడా సేవా కైంకర్యాలు చేస్తాడు అంటున్నట్టే ఆయన ఆనేకుప్ప వైద్యనాథ సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఏడుస్తూ, దయచేసి నన్ను క్షమించండి, నేను వీరికి నేను సేవ చెయ్యను అన్నాడు. అందరూ దిగ్భ్రాంతి అయ్యారు. మేనేజర్ మొదలుగా అక్కడ వారంతా అలా మాట్లాడకూడదు అంటుంటే కూడా లేదు నేను చేయను. మహాస్వాముల వారు అనగా వీరి పూర్వం శ్రీ చంద్రశేఖర సరస్వతి అంటే 66వ పీఠాధిపతులు చేసిన నేను వీరికి నేను సేవ చేయను అనేసారు. స్వాముల వారు ఇప్పుడు కూడా కోప్పట్లేదు. సరే ఆయన సమాధానపరచండి, ఏడవద్దని చెప్పండి అని. సరే మీరు మఠంలోనే ఉంటారంటే, లేదు నన్ను విడుదల చేసేయండి, నేను ఇంక మఠంలో ఉండను అని స్వాముల వారి దగ్గర సెలవు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఈ 2 దృష్టాంతాలు స్వాముల వారి హృదయం పైన అత్యధిక ప్రభావం చేసింది. మొదటిది, వారి ఇరువురిలో ఉన్నటువంటి వారి గురువుల పైన ఉన్న అచంచల భక్తి స్వాముల వారిని ఆశ్చర్యపరిచిందనమాట. అంటే ఇలాంటి భక్తులు ఉన్నారు కదా అని.
అంటే ఆ యొక్క వాళ్ళ గురువులు సేవ చేసిన వారు ఇంకొకరికి నేను సేవ చేయను, నా జీవితం వారికి అంకితం అనేటువంటి దృఢమైన భక్తి, అచంచలమైన భక్తి. ఇది చాలా స్వాముల వారు ఈ జ్ఞాపకాలు చేసుకుంటూ మహాగావులో ఆ యొక్క ఏకాంనాథ్తో ఇలా అన్నారు, నీవు ఒక పని చెయ్యి, వీరిద్దరు చాలా గొప్ప భక్తులు, ఎప్పుడూ నాకు జ్ఞాపకం వస్తుంటారు, వీరిద్దరి గురించి ఆల్ ఇండియా రేడియోలో మనం ప్రచారం చేయాలి అన్నారు. ఏకాంనాథ్ ఆశ్చర్యపోయారు, ఇదేంటి స్వామి, ఎవరైనా మంచి విషయాలు ప్రసారం చేయమంటారు, మరి వీరు మఠానికి మరి మీకు ఈ విధంగా అవిధేయంగా ఉన్న వారి గురించి మీరు ప్రజలకు తెలియజేయాలంటున్నారు కదా అంటే, లేదు తెలియచేయాలి, నాకు అవిధేయులుగా ఎంత మాత్రం కాదు, వారి మఠానికి మరియు మా గురువులు వారు ఉన్నటువంటి భక్తిని నాకు చాలా ఆనందం అనిపించింది. సరే స్వామి, ఏదో తప్పించుకోవాలని ఏమన్నాడంటే ఏకాంబరం, స్వామి నాకు ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్లో నాకు ఎవరు తెలియదు అంటే, నీవు వెళ్ళు పర్వాలేదు, నేను చెప్పినానని చెప్పు, వాళ్ళు అక్కడ నేను చెప్పిన మాటలను వాళ్ళు ప్రసారం చేస్తారు అన్నాడు. ఇది స్వామివారు వదిలేటట్లేదని అలా నిల్చుకుంటే కొంతసేపు స్వామివారు అన్నారు, ఒక పని చెయ్యి, చెన్నైకి వెళ్ళు, అక్కడ తుగ్లక్ చౌ అని ఒకరు ఉంటారు, మంచి పేపర్కు ఎడిటర్ అతన్ని నేనంటే ఇష్టం, అతను తుగ్లక్ అనే పేపర్ ఉంది, దాంట్లో దీన్ని నేను చెప్పానని చెప్పు, దాన్ని ఆయన ప్రచురిస్తారు అన్నారు. లేదా ఆనంద వికటన ఒకటి ఉంది పేపర్, మనకు బాగా తెలిసినవాడు భరణీధరన లేక శ్రీధరన వాళ్ళని కలువు, వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రచురిస్తారు అన్నాడు. ఏంటిది, స్వాముల వారు పట్టు వదలటం లేదే, ఏం చేయాలి అని తన మనసులో తాను ఆలోచించేస్తున్నాడు అనమాట. ఆ సమయానికి ఏం జరిగిందంటే, కొద్దిసేపటికి ఒక పరిచారకుడు వచ్చి, స్వామి ఒక 5 మంది మిమ్మల్ని చూడడానికి వచ్చారు అన్నారు. అప్పుడు స్వాముల వారు ఏమన్నారంటే, ఏకాంబర్ని పిలిచు అన్నారు. ఏకాంబర్ వేరే పనిలో ఉన్నవాడిని పిలిచారు. ఏదో మళ్ళీ స్వామివారు అదే పిలుస్తున్నట్టున్నారు అనుకుని వచ్చాడు. వస్తున్నట్టు ఏకాంబర్, ఈ 5 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు కనుక్కో అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్స్ స్వామి, మేము రాయచూరులో పెద్ద కాన్ఫరెన్స్ ఉండింది, ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ కావాలని వచ్చాము, ఇక్కడ మీరున్నారని తెలిసి మీ దర్శనం చేసుకుపోవాలని వచ్చాము అని అనగానే ఏకాంబర్కు చెంపకు చెల్లు అనిపించింది. ఇదేంటిది, మనం ఎవరినైతే వెతకాలి, ఎవరికి చెప్పాలనుకుంటున్నామో స్వాముల వారి సంకల్పంతో వాళ్ళు వచ్చేసారు కదా. అప్పుడు స్వాముల వారు వాళ్ళతో అన్నారట, మాకు చిన్న సహాయం చేస్తారా అన్నారట స్వాముల వారు. వాళ్ళు సాష్టాంగ దండప్రణామం, మీరు ఏం చెప్తే మేము చేయడానికి సిద్ధం ఉన్నామంటే, ఇక్కడ మా ఏకాంబర్ ఉన్నాడు, అతనికి ఒక సన్నివేశాన్ని గురించి ఉదయమే చెప్పాను, ఆ మహాభక్తుల గురించి ప్రజలకు తెలియచేయాలి, అందుకు ఏర్పాట్లు చేస్తారా అంటే, దానికేముంది స్వామి, మేము తక్షణమే గుల్బర్గాలో మా ఆల్ ఇండియా రేడియో ఉంది, వాళ్ళని మేము పిలిపిస్తాము స్టాఫ్ను, వాళ్ళు అన్ని సాధనాలు తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉండి మీ ఎదురుగానే వాటిని మేము రికార్డ్ చేస్తాము. తర్వాత ఈరోజు సాయంకాలం నుంచి 15 నిమిషాలకు ఒకసారి శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి అనుగ్రహ భాషణం ఉంది అని మేము ప్రతిసారి మేము ప్రజలకు విజ్ఞాపన చేస్తాము. రేపు దేశమంతా కూడా మీరు చెప్పేటువంటి ఈ సన్నివేశాన్ని అందరూ చెవులారా విని సంతోషిస్తారు అన్నారు. ఆశ్చర్యం, మహాస్వాముల వారు కూర్చొని ఏకాంబర్తో ఈ విషయాలు చెబుతున్నట్లుగా యథారీతిగా ఆ యొక్క గుల్బర్గా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వచ్చి దాన్ని రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత దేశమంతా అన్ని రేడియో కేంద్రాల్లో కూడా ప్రసారమైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి తెలిసిన మిత్రులారా, మహాస్వాముల వారి ఉద్దేశం భక్తులు తమ గురువులపై ఎలాంటి శ్రద్ధ భక్తి ఉంచుకోవాలి, దాన్ని ఏ విధంగా పొడిగించుకోవాలి, దాని ద్వారా వాళ్ళ గురువుల ఆశీర్వాదాలు ఎలా పొందాలనే విషయము ఇక్కడ స్వాముల వారు లోకానికి తెలియజేస్తున్నారు. అందుకే అంటారు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మద్భక్త మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఓ అర్జున, నా యొక్క కర్మనే చేయి, కృన్ మత్పరము వాటిని నాకే అర్పించు,
నాకు భక్తుడుగా ఉండు, ఎవరిని ద్వేషించకు, వాడు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు సమానము అని. అంటే మహాస్వామి వారి దృష్టిలో ఈ యొక్క ఆనేకుప వైద్యనాథర్ మరియు ఆ యొక్క పన్నంటి రెడ్డియార్ గారు కూడా వారికి స్వాముల వారి దృష్టిలో వారు గొప్ప భక్తులు. కావున ఆచార్యుల దృష్టిలో ఇంతటి గొప్ప సేవలు చేసుకున్నటువంటి వాళ్ళ జీవితం నిజంగా కృతార్థం. కావున మహాస్వాముల వారు మనకు కూడా అటువంటి నిరహంకార భక్తి, దృఢమైన భక్తి మనందరూ కలిగించాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీచరణుల దివ్య పాదపద్మము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.